మీరు ఎంత వ్యతిరేకించినా ఎంత బెదిరించినా మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చి తీరుతాం, మీరు ఎవరి వెంట్రుక కూడా పీకలేరని చెప్పి సత్యకుమార్ యాదవ్ మీకు సవాల్ చేశారు. నేను ఒకటి చెప్తాను సార్, మీరు జంకు బొంకు లేకుండా అధికార మదంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో మీరు దోచుకునేటువంటి ప్రయత్నం ఎంత ముందుకెళ్తే, మేము కూడా చెప్తున్నాం గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే 2029లో వచ్చే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిందా లేదా తర్వాత సంగతి. ఆయన ప్రభుత్వం అంటే ఏర్పాటు అవ్వంగానే ఖచ్చితంగా అది గవర్నర్ గారా చీఫ్ సెక్రటరీనా వెంటనే విచారణ మొదలు పెడతారు. ఖచ్చితంగా వెంటనే విచారణ మొదలు పెడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పని లేదు. కౌంటింగ్ అయినటువంటి మరునాడు ఉదయం నుంచే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో దీని మీద ఎంక్వైరీ, వీలుంటే ఒక సిట్టింగ్ జడ్జి గారు, హైకోర్టు ఆయన సిట్టింగ్ జడ్జి ఇస్తే సిట్టింగ్ జడ్జిని లేదా రిటైర్డ్ జడ్జిని ఒక సిట్ ఉంటుంది, అన్ని రకాలుగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వెంట్రుకు పీకుతామా, ఏం పీకుతామో, ఏం చేయగలమో మీరు తీసుకుని చూడండి. 29లో జగన్ రాగానే ఏం చేస్తాం కూడా చూద్దరు కానీ కంగారు. అందరం బతికే ఉంటాం కదా, మీరు బతికే ఉంటారు, మేము బతికే ఉంటాం కదా, ఖచ్చితంగా చూద్దాం.